మిర్చి మాధవికి కొంచెం ఇగో ఎక్కువ. హ్మ్. హ్మ్. ఎవరితో మాట్లాడదు, ఎవరిని కలవదు. హ్మ్. హ్మ్. దానివల్లే ఆమెకి రావాల్సిన అవకాశాలు రావట్లేదు. హ్మ్. దానికి ప్రతి ఒక్కరు చెప్తున్న రీజన్ ఏంటంటే, హ్మ్. మీరు ఎవరిని అప్రోచ్ అవ్వరు, ఎవరిని పలకరించరు అని చెప్పేసి. అవునా? ఇప్పుడు రాగానే మీరు పలకరించారు, మీతో మాట్లాడాను. మాట్లాడారు. మరి ఈగో అంటే మాట్లాడండి కదా. నీ దాకా వచ్చిందా కనీసం ఇది? నా దాకా అసలు నాకు ఈగో అని ఎవరో అనుకుంటే అది నాకు లేనిది. నేను ఎలా అసలు నా దగ్గర వచ్చి ఎవరన్నా నన్ను తిట్టినా, లేదా నాకు ఫోన్ చేసి నీకేంటి అంత బల్పు అన్నా, అప్పుడు కదా నాకు తెలుస్తుంది. ఎవరికి అప్రోచ్ కండి. ఇవాళ 50 మెంబర్స్కి మెసేజ్ పెట్టాను, చూపించండి. ఇవాళే పెట్టాను నేను ఫొటోస్ పెట్టి, ఏమన్నా ఈ వీక్స్ నేను ఖాళీ ఉన్నాను, మీకు ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వండి. మరి అలాంటప్పుడు అడగను కదా. ఇప్పుడు చూపించమంటారు ఇప్పుడే? ఇవాళ ఇప్పుడైతే పుట్టించలేను కదా ఇది. అవును. ప్లీజ్ కమ్, ఐల్ షో యూ. నేను సిగ్గు లేకుండా అడుగుతాను అందరికీ ఆపర్చునిటీస్. ఎందుకంటే నేను అడిగేది ఏంటి, నేను డబ్బులు అడగట్లా, నేనేమి ఇంకోటి అడగట్లా, నాకు లిఫ్ట్ ఇవ్వనట్లా, నాకు పార్టీ ఇవ్వనట్లా. నాకేదైనా ఆపర్చునిటీ ఉంటే ఇవ్వు అని, సో దట్ నాకు అవకాశం వస్తుంది అని చెప్పి.